అక్షయ తృతీయ విశిష్టత. అక్షయ తృతీయ రోజు శాపనార్థాలు, దూషించడం లాంటి నెగెటివ్ పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈ పవిత్ర దినం మంచిగా ఆచరించుకుంటే అఖండమైన ఫలితాలు లభిస్తాయి. చెడు చేస్తే అఖండమైన నష్టం ఎదురవుతుంది. అక్షయ అంటే అంతులేని శాశ్వతమైనదని అర్థం. మన చర్యలు ఏ దిశగా ఉంటాయో వాటికి అదే విధమైన అంతులేని ఫలితాలు వస్తాయి. ఈ రోజు చేయకూడని పనులు: నెగిటివ్ మాట్లాడకూడదు, హింసించకూడదు, మాంసాహారం తీసుకోకూడదు. ఈ రోజు చేయవలసిన పనులు: చేయగలిగినంత దానం చేయండి, దేవుని సేవ చేయండి, గోవు దానం చేయండి లేదా గోవులకు శనగల బెల్లం తినిపించండి, అన్నదానం చేయండి, అవసరమైన వారికి చెప్పులు దానం చేయండి, ఎండలో ఉన్న వారికి గొడుగు ఇవ్వండి, జలదానం చేయండి. లక్ష్మీదేవి పూజా విధానం: ఇంట్లో ఉన్న పాత బంగారపు ఆభరణాలను పాలతో శుభ్రం చేసి అమ్మవారి ముందుకు సమర్పించండి. కొత్త బంగారం కొనాలని శాస్త్రం చెప్పలేదు. అమ్మవారి పటానికి లేదా విగ్రహానికి రవిక, పూలు, గాజులు, పసుపు, కుంకుమ వంటి వస్తువులతో అలంకరించండి. లక్ష్మీదేవికి సమర్పించవలసిన పదార్థాలు: చెరుకు రసం, మామిడి పండ్లు, తేనె, ఆవు పాలు. స్క్రీన్ మీద చూపించిన మంత్ర జపం 21 సార్లు పఠించండి. ఈ రోజు ఒకరికి ఉపయోగపడే దానం చేయడం అత్యంత శుభప్రదం. మన కర్మ ఫలితాన్ని అక్షయంగా రూపొందించుకునే పవిత్ర అవకాశమే అక్షయ తృతీయ. థ్యాంక్ యూ.